అబ్బాయి మేడం. నా పేరు రాజకుమారి. యూట్యూబ్లో చేస్తానండి. అది నా కోసం చేయట్లేదు మేడం గారు. నాకు ఏదో అందన్న మాత్రం ఏదో అందన్న తింటున్నాను మేడం. పర్వాలేదు. మా బజార్లలో చాలా పేదవాళ్ళు ఉన్నారండి. చదువుకు వెళ్తాను కూడా పైసా లేకుండా, బుక్లు లేకుండా, ఒక సాక్స్ తీసుకోకుండా, కడుపుకు అన్నం తింటా కూడా ఉన్నారు. వాళ్ళ చూసి జాలి గుణంగా నా వల్ల అవ్వదు మేడం, నేను ఇవ్వటానికి ఏదో అంతంత మాత్రం నేను సహాయం చేస్తున్నాను. నా వల్ల అవ్వట్లేదు మేడం గారు. అందుకనే నాకు ఒక హెల్ప్ చేయండి ప్లీజ్. అక్క అన్న, చెల్లి అన్న, అమ్మ అన్న, వదిన అన్న, ఆడబిడ్డ అన్న, అన్నయ్య అన్న, తమ్ముడు అన్న, ఎవరైనా సరే నాకు అందరూ ఒకటి ప్రాణం మీరంట. నాకు మాట్లాడతానికి అందుకన్నా తెలియదండి. అచ్చం తమిళన్స్ అండి మేము. తెలుగు కూడా నాకు సరిగా రాదండి. ఇక్కడ 40 years అయిందండి నేను వచ్చి. మా యొక్క షాపుల్లో కూడా మునిగిపోయిందండి. 2 lakhs దాకా పోయిందండి. ఇంతవరకు ఎవరు కూడా ఒక పైసా ఇవ్వలేదండి. నేనే కొంచెం చాలా డౌన్లో ఉన్నానండి. వాళ్ళు కొంచెం హెల్ప్ చేయాలన్నా నాకు చాలా జాలిగుండండి. నా మెత్త ఉన్నవాళ్ళు ఉన్నాం కాదండి. నేను కష్టపడి నేను తింటానండి. పోయినేమో 8:30కి వస్తానండి. నైట్ 11 o'clock 11:30 అయిపోతుందండి. అప్పుడు అలా చేసినాదా మా ఇంట్లో కడుస్తుందండి, లేకపోతే మా ఇంట్లో కూడా కడవదండి. అయినా నాకు దేవుడు ఏంటంట, సుబ్రహ్మణ్య స్వామి నాకు జాలి గుణం ఇచ్చాడు. వాళ్ళ చూసి ఏదో 1, 2 ఇచ్చాను అనుకో, షాప్లో ఏమీ లేకుండా పోతుందండి. అందుకనే నేను కొంచెం పేదవాళ్ళ కోసమే నేను పుట్టాను. పేదవాళ్ళ కోసమే కష్టపడి ₹1 ఇవ్వాలని వాళ్ళకి నా కోరిక అండి. అనుకోవద్దండి. ఐఎమ్ సారీ. నాకు ఒక హెల్ప్ అండి. కొంచెంమంది అండి నా వీడియో చూస్తున్నారు. ఇప్పటికి 14 లక్షల మంది చూస్తున్నారండి. నాకు తెలియదండి, ఏదో మనసు బాగలేక నాకు చాలా ఉందండి నా మనసులో. అది దేవుడికి తప్ప వేరెవరికి తెలియదండి. ఒకవేళ మిమ్మల్ని నేను చెప్పినా కూడా మీరు తీర్చలేదు, ఆర్చలేదు. ఆడవాళ్ళంటే మీకు తెలుసు కదండి, మేము అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదండి. చాలా పర్ఫెక్ట్గానే ఉన్నవాళ్ళం. విజయవాడ అండి, విజయవాడ లూనా సెంటర్ వచ్చి అడుగున 30s రాజకుమారి అంట. రాజకుమారియే అంత పేరు ఉంటుందండి, అంత టాలెంట్ ఉంటుందండి. కష్టపడటం ఒక్కటే వచ్చండి. అట్ట ఉండదని ఇట్ట ఉండదని మట్టు కాదండి. మేము పక్క తమిళన్స్ అండి. అది బట్టి తెలుసుకోండి మేడం గారు. గల అక్కన, చెల్లిన, తమ్మన, నేను మీకు అమ్మలాగే అండి చెబుతున్నాను. నా కూతురైనా సరే, ఎవరైనా సరే ఇవ్వండి. నా కష్టం నాదే అండి. నా కష్టపడినదా మా ఇంట్లో కూడా జరిగిందండి, లేకపోతే జరగదు. అలాగా 1 gram గోల్డ్ కూడా అమ్ముతానండి. అన్నీ అమ్ముతానండి. ఒక్కటి లేకుండా అన్నీ అమ్మి నాకు కొంచెం ముందుకు వచ్చానండి. ఇప్పుడే ఏదో కాస్త ముందు రోడ్ తీసుకెళ్ళి కూడా ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఏదో దేవుడు పాపం ఆడదాన్ని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కష్టపడుతుందని ఒక చోట దేవుడు కూర్చోబెట్టాడు. నా కూర్చోబెట్టాడు. అందుకనే అండి నాకు మెత్తగా మాట్లాడటం కూడా రాదండి. పక్కా తమిళన్స్ అండి మేము. ఏదో నాకు తెలిసిన వరకు నేను చేస్తానండి. నాకు అంతగా మంచిగా కూడా చేయటం రాదు. ఏంటంటే నాకు ఒకటే అండి, ఏంటంట ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూని పెడుతున్నారు. నా వయసు 53 సంవత్సరాలండి. తప్పు కాదండి, అమ్మ అలాంటిదని కాదండి. అలా ఐలాగును అలా చెప్పకుండా ప్లీజ్ అలా ఐలాగు చెప్పబాకండి. తప్పు, చాలా పాపం, అది చాలా పాపం అండి. అలా మట్టు ప్లీజ్ అండి అలా చెప్పబాకండి ప్లీజ్. ఐలాగు మట్టు చెప్పవద్దు దయచేసి. నాకు లైక్ చెయ్యండి. నేను పేదవాళ్ళ కోసమే పుట్టాను. పేదవాళ్ళకి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. నా ఒక్క పూట తింటాను, ఒక పూట తింటాను. నాకు దేవుడు అంత ఆకలి ఇవ్వరండి. నా మంచిదని నేనే చెప్పుకోకూడదు. మీరు అక్కడ వచ్చి నన్ను చూసినా మీరే చెబుతారు ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీరే చెబుతారు. నాకు కష్టపడటం ఒక్కటే వచ్చండి. ఇంకా మిగిలినదో నాకు అలా అందరూ తెలియదండి. మేమల్లా ఎక్కడికి వెళ్ళవండి. గుడి, ఇల్లు, కష్టపడటం. పెద్ద ఫ్యామిలీ అండి. మేము ఫ్యామిలీ దగ్గర నుంచే ఉంటానండి. పొద్దున కరెక్ట్గా 8:30కి వస్తానండి. నైట్ 11 o'clockకి నేను ఇంటికి వెళ్ళేదండి. అప్పుడు దాకా కష్టపడి డ్రింక్ అన్నా, కుట్లు అన్నా, వాటర్ అన్నా, బిస్కెట్స్ అయినా అన్నీ మొత్తం వండవును వెళ్ళి టీ పొడి తేవటం, పౌడర్ తేవటం అన్నీ తెచ్చుకున్న ఒక్క పైసా సంపాదించడానికి ఎంత కష్టం తెలుసా అండి. కష్టపడుతూనే ఉంటానండి. తినడానికి కూడా నాకు దేవుడు కడుపు ఇవ్వలేదండి. తిండి కూడా చాలా తక్కువ. మా అమ్మాళ్ళ ఇంట్లో అయితే నేను ఒక అమ్మాయి, కొంచెం ఉన్నవాళ్ళండి, బాగా ఉన్నవాళ్ళు. 40 కాసుల దాకా బంగారం. కొంచెం మా ఆయన కొంచెం తాగుతారండి, కొంచెం మంచి వాళ్ళు కాదు, బట్టి అన్నీ తాగేశారండి. అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు మంచి వాళ్ళు కూడా చచ్చిపోయారండి. నాకు కూడా అమ్మ నాన్న ఎవరు లేరండి. నా ఒక అనాథి అండి. నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి. 2 కొడుకులకు పెళ్ళి అయిపోయింది. ఇంకెవరు లేరండి. అందుకనే నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పేసి
పొద్దున 8:30కి వస్తానండి, రాత్రి 11 కబక్కున ఒక బ్లౌజ్ కావాలా బాబు, కొంచెం బ్లౌజ్ తెస్తాను కోడలు ఎదురులో చెప్పామనుకోండి, కోడలు మంచి కోడలు అయితే పర్లేదు, మాకు కొంచెం ఒక మాదిరిగా అనుకున్న కోడలు అయితే నేను ఏం చేయలేను కదండి. అందుకనే ఎవరి మీద నాకు ఆధారపడను, నా కాళ్ళ మీద నా నిలబడి రూపాయి సంపాదించుకున్న ఏదో నా కాలం గడుపుతున్నానండి. అయినా నా పేదవాళ్ళు చూసినాక నాకు చాలా జాలి కొనండి. నా తిండి కూడా ఎవరన్నా వచ్చారనుకో నోట్లో పెట్టేస్తానండి, నాకు కడుపు అప్పుడు నిండిపోతుంది. నేను అట్ట ఉండబెట్టండి ప్లీజ్, దయచేసి నన్ను చేస్తున్నాను, మీరు నన్ను ఐలాగ్యం మట్టుకు అక్కడ చెయ్యబాక. నా అమ్మ లాంటిదాన్ని నేను, వయసు 53 సంవత్సరాలు నాకు, అమ్మవా కాదా నేను? ప్లీజ్ అమ్మ నేను. అందుకనే దయచేసి నాకు లైక్ మట్టు చెయ్యండి. కొంచెం బాగా డబ్బులు వచ్చిందనుకోండి, వాళ్ళకి పేదవాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను పిలుస్తాను విజయవాడకి. నేనే ఇక్కడి నుంచి కారు పంపించి మిమ్మల్ని పిలిచినాక మీరు వచ్చి అందరిని మన కలిసి వీడియోలు డబ్బులు ఇచ్చారనుకో, యూట్యూబ్లో పిల్లలు చదువుకున్న పిల్లలకలా ఒక 5,000 అలా హెల్ప్ చేసి వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో ఏదన్నా చాలా జాలీగా ఉంది. నాకు మనసు అలా ఇచ్చారు దేవుడు. నా వాళ్ళ కోసమే నిజంగా ప్రామిస్, వాళ్ళ కోసమే నేను కష్టపడుతున్నానండి, ఏమీ అనుకోవద్దండి ప్లీజ్ అండి. దయచేసి ఐలాగి మీరు నా ఒక అమ్మ నేను అట్లా చెప్పబాకండి. నాకు మనసుకు ఒక 4 రోజుల 5 రోజుల వారమా పెడుతున్నారు, నా కళ్ళంటే నీళ్ళు వస్తుంది. ఇంతవరకు నా వీడియో చేసేది మా అబ్బాయికి తెలియదు, మా ఫ్యామిలీకి ఎవరికి తెలియదండి నా వీడియో చేసేది. తెలియకుండా మెదలకుండా బాబు వచ్చి కబక్కుని వచ్చారు ఒక వంటి మీద ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీడియో చేస్తానండి. ఎవరికి తెలియదండి. సెల్లు కూడా ఇటు ఇవ్వమ్మా చూస్తామని కూడా మా అబ్బాయి అడగరు. మా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అండి, మా వారు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళండి, చాలా మంచి వాళ్ళు. ఏదో నా కాలం గడిపేసానండి, ఎప్పుడు దేవుడు పిలుస్తారో అప్పుడు నేను వెళ్ళిపోతానండి. నాకు తెలియదండి ఎక్కువ. నేను ఇదివరకు 8th క్లాస్ టీచర్గా తమిళ స్కూల్లో చేశానండి. ప్రైవేట్గా చేసిన వల్ల నాకు 4,400 జీతం ఇచ్చేవాళ్ళండి. 6 నుంచి రాత్రి 8 o'clock వరకు పిల్లలు పెంచుకోవాలన్న ట్యూషన్ చెప్పేదానండి. 54 మందికి ట్యూషన్ మా పిల్లలతోటి 60 మందికి చెప్పేదానండి. అలా పిల్లలు లాక్కుండా ముందుకు వచ్చానండి. నాకు వేరే దారి తెలియకండి పొట్టు పెట్టుకున్నానండి, నాకు తెలియదండి. అంతేంటి, నా ఎక్కడికి కూడా మేము వెళ్ళమండి, ఒక్కరోజు కూడా సెలవు కూడా పెట్టానండి. చాలా కష్టపడి ముందుకు వచ్చానండి. దయచేసి నన్ను ఐలాగ్యం మట్టుకు పెట్టబాకండి, నా తట్టుకలేకపోతున్నాను. వారమా పెడుతున్నారు, చాలా ఏడుపు వస్తుంది, నైట్లో నిద్ర కూడా పట్టట్లేదు. నాకు లైక్ కొట్టమని లేదు. ఇంకొకసారి కంటే మీరు ఐలాగ్యం అందులో పెట్టేదైతే వీడియో మానేస్తాను. ఒక 10 మంది కుటుంబం ఆ పావం మీరే అనుభవిస్తారు. నా హెల్ప్ చెయ్యాలా వాళ్ళకి అని చెప్పేసి నా దగ్గర కూడా ఏమీ లేవు నా చేయటానికి. నాదే చాలా కష్టతలో ఉన్నాను. దయచేసి మీరు ఐలాగ్యం మట్టు అందులో పెట్టబాకండి. సారీ ఐలాగ్యం పెట్టబాకండి. మీకు దయచేసి నాకు లైక్ చేయండి. మీ ఇష్టం ఉంటాక మీరు చెయ్యండి, బాగుంటే మీరు చెయ్యండి, రెస్పెక్ట్ నాకు ఇవ్వాలని అనుకుంటే మీరు చెయ్యండి ప్లీజ్. నమస్కారం.